యద్ శ్రవణం తద్భాష్యం. వినపడితేనే మాటలు నేర్చుకుంటాడు పిల్లాడు. వినపడడం సరిగా లేకపోతే, వినికిడి లోపం ఉంటే మాటలు నేర్చుకోవడం కూడా రాదు. ఇటు చెవుడు అటు మూగ రెండు వస్తాయనేది గుర్తించాలి. ఇలాంటి విషయాలు గుర్తించడం కోసమే ప్రపంచవ్యాప్తంగా మార్చి నెల 3వ తారీఖున ప్రపంచ వినికిడి దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా విశ్వభారతి ఈఎన్టీ ప్రొఫెసర్ డాక్టర్ మహేంద్ర కుమార్ మీ ముందుకు వచ్చాను. అటు తల్లిదండ్రులు, ఇటు బంధుమిత్రులు, అటు స్కూల్లో టీచర్స్, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉంటే గనక వినికిడి లోపాన్ని నివారించగలిగితేనే చక్కటి జీవన విధానం వీలవుతుందని గుర్తించాలి. ఈ సందర్భంగా ఉదాహరణకు 6 నెలలలోపు పసికందును కూడా శబ్దాలకు చెలిస్తున్నాడు లేదా, ఉలికి పడుతున్నాడు లేదా, భయపడుతున్నట్టు కనిపిస్తుందా లేదా గమనించాలి. ఎటువైపు శబ్దం వస్తుందో అటువైపు తిరుగుతున్నారు లేదా, ఫెమిలియర్ వాయిస్ అంటే తల్లి పలకరిస్తే అటువైపు తిరగడం జరగాలి. ఇలాంటివి ఏం లోపించినా వెంటనే మీరు గుర్తించాలి. అసలు ఇంత దాకా ఎందుకు, పుట్టిన వెంటనే గుర్తించే పరికరాలు కూడా వచ్చినాయి. ఆసుపత్రికి వస్తే ఏంటి డిపార్ట్మెంట్ లో ఓఏఈ అనే పరీక్ష ద్వారా పుట్టిన పసికందుకు మొదటి 3 రోజుల్లోనే పరీక్ష చేసి వినికిడి లోపం ఉండొచ్చు అనేది ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయటం వీలవుతుంది. కాబట్టి ప్రతి బిడ్డకు పుట్టిన వెంటనే స్క్రీనింగ్ చేయించండి. మీరు గమనించండి, వెంటనే గుర్తించండి, వెంటనే చికిత్స చేయించండి. ఇరుగు పొరుగు వారి మాట వినకండి. విన్నారా, ఫలితాలు సరిగ్గా ఉండవు. థ్యాంక్ యూ.